నా గురించి చెప్పే ముందు నా కుటుంబం గురించి చెప్తాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే అది మొదట దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆ తర్వాత నాకు జన్మనిచ్చిన అమ్మ, నాన్న, వాళ్ళని గౌరవించడం నా బాధ్యత. సో ముందు వాళ్ళ గురించి చెప్పి తర్వాత నా గురించి చెప్తాను. మాది పుట్టుకతో క్రైస్తవ కుటుంబం కాదండి. మేము పుట్టుకతో క్రైస్తవులం కానీ కాదు. మాది ఒక హిందూ కుటుంబం, హైందవ కుటుంబం. హిందువులు అంటే ఏ కులం, ఏ మతం, ఏ జాతి, ఇలాంటి రకరకాల సందేహాలు కూడా మనకి ఉంటాయి. సో మాది ఒక చౌదరి కుటుంబం. చౌదరీసు అంటారు, కమ్మోరు అంటారు. ముఖ్యంగా మమ్మల్ని పెద్ద కొమ్మోరు అంటారు. అదేంటి, ఇక్కడ నువ్వు కులం పేరు ఎందుకు చెప్పావు? కులం పేరు చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది నీకు అంటారేమో. ఏ కారణం లేకుండా దేవుడు ఏ మాట కూడా నా నోటి చేత పలికించడు. నేను మాట్లాడే ప్రతి దానికి ఆయన కార్యం ఉంటేనే పలికిస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ నేను నా కులం పేరు ఎందుకు చెప్పానంటే, చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు పలానా జాతికి, పలానా మతానికి, పలానా వర్గానికి చెందిన దేవుడని. నిజమేనా? బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు కొందరికా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. నా యేసయ్యకి నీ కులంతోనూ, మతంతోనూ, రంగుతోనూ, భాషతోనూ, స్థితిగతులతోనూ, ఆఖరికి జెండర్, లింగంతో కూడా ఆయనకి పని లేదు. నా యేసయ్య కులమతాలకి అతీతమైన దేవుడు. నా యేసయ్య వచ్చింది నీ కులాన్ని, మతాన్ని మార్చడానికి కాదు. నా యేసయ్య వచ్చింది నీ బ్రతుకుని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. వినండి శ్రద్ధగా, ప్రతి ఒక్కరు కొత్తగా దేవుళ్ళలోకి వస్తున్న వారు తెలుసుకోండి. మన యేసయ్య వచ్చింది నీ కులాన్ని, మతాన్ని మార్చడానికి కాదు. నీ బ్రతుకుని మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీకంటూ నిత్యత్వాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తున్నా. మనం ఇన్ని సంవత్సరాలుగా ఆడవారు, మగవారు, స్త్రీలు, పురుషులు, నపుంసకులు అని ఈ లింగభేదం చూపిస్తున్నాం కదా. ఈ లింగభేదం మన దేహానికి కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదము లేదు. హల్లెలూయా. స్త్రీలు, పురుషులు, నపుంసకులని ఈ లింగభేదాలని మన దేహానికే కానీ మన ఆత్మకి ఎలాంటి లింగభేదము లేదు. మరి మా హిజ్రాల్లో కూడా ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఎటు వెళ్ళిపోతుంది? ఏ ఆత్మ నశించిపోకూడదు అనేది దేవుడి ఉద్దేశం. మరి ఈ ఆత్మకి సువార్త ఎవరు చెప్తారు? ఈ ఆత్మల భారం ఎవరిది? ఈ ఆత్మలకు లెక్క ఎవరు చెప్తారు? సేవకుల, విశ్వాసుల? మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, పరీక్షించుకోండి నా ప్రియ సహోదరి, సహోదరుడు. సో మన దేవుడు కులమతాలకు అతీతమైన దేవుడు అని చెప్పడానికి, నిరూపించడానికి ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. నేను పుట్టి పెరిగింది, చదువుకుంది అంతా కూడా కృష్ణా జిల్లాలోని విజయవాడలో పుట్టి పెరిగాను, చదువుకున్నాను. కానీ 13 సంవత్సరాలుగా నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. అదేంటి, విజయవాడలో పుట్టి పెరిగిన నువ్వు 13 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఎందుకుంటున్నావు అంజలి అనే మీ ప్రశ్నకి సమాధానం నా సాక్ష్యంలోకి వెళ్తుండగా మీకే అర్థమవుతుంది. అలా విజయవాడలో ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. మా నాన్నగారి పేరు కళ్యాణం బాలకోటేశ్వరరావు చౌదరి గారు. మా అమ్మగారి పేరు కళ్యాణం దేవకి. మా ఇంటి పేరు కళ్యాణం. మా అమ్మగారి స్వస్థలం పశ్చిమ గోదావరిలోని ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. అది మా అమ్మగారి సొంతూరు. ఆ చిన్న తిరుపతి గుడి ముందు మా అమ్మమ్మ, తాతయ్య ఇడ్లీలు, దోశలు వేస్తూ టిఫిన్ బండి వ్యాపారం చేస్తూ ఉండేవారు. గుడిలో ఉండే పంతులు గారు చిన్న తిరుపతిలో పూజారిగా పనిచేస్తున్నారు. ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఆ పంతులు గారు లేరు. నాకు తెలిసి ఆయన కొడుకులు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడ పూజారులుగా పనిచేస్తూ ఉంటారు. కావాలంటే మీరు వెళ్ళి అడగవచ్చు. ఆ కృష్ణమూర్తి గారు అనే పంతులు గారికి అమ్మమ్మకి, తాతయ్యకి చాలా స్నేహబంధం, సన్నిహితం. ఎందుకంటే ఉదయం లెగిస్తే వీళ్ళ గుడి ముందు వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఆయన గుడిలో పూజారిగా పనిచేసేవారు. సో పూజ